వంటకు అవసరమైన కందిపప్పు కానీ, చింతకాయ కానీ, ఉప్పు కానీ, కారం కానీ, లేక పసుపు కానీ, లేక చక్కెర కానీ అన్నీ మేమిస్తే సంతోషమేనా? పాలకుల నుంచి మనకు కావాల్సిందల్లా 4 సౌకర్యాలు. మన పిల్లలకు నాణ్యమైన విద్య, మనకు జబ్బు చేసినప్పుడు సరైన వైద్యం, దగాపడ్డ వాడికి సత్వర న్యాయం, భౌతికపరమైన పోలీసు రక్షణ. ఈ 4 కనీస అవసరాల్ని తీరిస్తే చాలు. దాని పేరే గుడ్ గవర్నెన్స్. తెలుగులో అయితే శ్రీరామరాజ్యం. ₹2 కిలో బియ్యం ఇవ్వటం లేదు, వాస్తవమే ఇవ్వటం లేదు, ₹1 ఇస్తున్నాం. ఓకే, అభివృద్ధికి 60 మైళ్ళ దూరంలో దారిద్ర్య రేఖకు దిగువనే ఉండిపోయిన మనలాంటి దేశంలో సబ్సిడీ లేని పరిపాలన అంటే కష్టతరమే కావచ్చు. నెలకు ₹1000 కనీస సంపాదనకు కూడా నోచుకొని కటిక పేద కుటుంబాలు ఇక్కడ 3.5 కోట్లకు పైమాటే. అసంఘటిత రంగాల్లోని కోట్లాది మంది కార్మికులకు రేయింబవళ్ళు చెమటొచ్చినా కనీస వేతనం దొరకని దీనావస్థ. మనల్ని మనమే పాలించుకునే ఒకానొక సువర్ణావకాశం సిద్ధించి 65 సంవత్సరాలు దాటిపోయిన మన జనాభాలో 17.4% మందికి ఇప్పటికీ మురికి వాడల్లోనే నివాసం. పేదరికం ఇంతటి కరాళ తాండవం చేస్తున్న మనలాంటి దేశంలో సబ్సిడీల ఆవశ్యకతే ఉండదని ఏ రకంగా కమిట్ అయిపోదాం? సో ఇక్కడ సబ్సిడీలు కావాల్సిందే, కానీ ఎవరికి, ఎప్పుడు, ఎంతకాలం లాంటి సబ్ క్లాజులు అక్కడ ఉండే తీరాలి. ఓటు హక్కున ప్రతి వాడికి రాయితీలు, సబ్సిడీలంటూ వరాల మూటలతో మాలలేసే సర్కస్ ఫీట్లకు ఫుల్ స్టాప్ పడిపోవాలి. లేకపోతే అంతే సంగతులు చిత్తగించవలెను. అసలు అటకెక్కించి కొసరు వడ్డిస్తామంటూ లేనిపోని సబ్సిడీలకు విస్తళ్లు పరిచేస్తామంటున్న ఈ పార్టీలన్నింటినీ బోనెక్కించాల్సిందే. ఇలా కడుపు మండబట్టే సుబ్రహ్మణ్య బాలాజీ అనే ఓ చెన్నై మనిషి ఓటర్ మహాశయులకు మిక్సీలు, గ్రైండర్లు ఫ్రీగా ఇస్తానన్న జయలలిత మీద ఏకంగా కోర్టుకెక్కేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ ఉచిత వరాలన్నింటినీ లంచంగా పరిగణించాలి. ఇస్తామంటున్న పార్టీల్ని, పుచ్చుకుంటామంటున్న జనాన్ని లంచగొండులుగా బుక్ చేయాలి. ఇది సదరు ఫిర్యాదుదారుడి ఆక్రోశం. రేపటి గురించి కనీస ఆలోచనే చెయ్యని జనం మీద అతగాడి ధర్మాగ్రహం ఇదే. ఆడపిల్ల పుడితే ₹1,00,000 బ్యాంకులో వేస్తానన్న మన ప్రజారాజ్యం పెద్ద మనిషి చిరంజీవికి, యూపీలో మేం గెలిస్తే ఇంటికో ఆవురిస్తానన్న ఔదార్యమూర్తి అద్వానీకి, అటు తమిళనాట ల్యాప్టాప్లు, సైకిళ్లతో మొదలుపెట్టి సీలింగ్ ఫ్యాన్ల దాకా అన్నీ మీకేనంటూ చేతిలో చెయ్యేసిన అపర కరుణామయుడికి, జేబులో నుంచి అర్ధనా కూడా బయటికి తీయకుండా సర్కారీ సొత్తును మాత్రమే దోచిపెడతామంటున్న ఈ శాల్తీల్లో ఏ ఒక్కరికి కూడా ఇక్కడ మినహాయింపు లేదు. ఫ్రీబీస్ అనబడే ఒక మహా ముదురు కుంభకోణంలో అందరూ పాత్రదారులే. అన్ని పార్టీలు పాముల పుట్టలే. సంక్షేమం పేరుతో దోపిడీకి పాల్పడొద్దు, మీ ఖజానాల్ని మీరే కొల్లబడుచుకోవద్దంటూ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాసిపెట్టాడు. సబ్సిడీలనేవి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత అవసరమవుతాయన్న క్లారిటీ కూడా అందులోనే ఉంది. రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్లకు పెన్షన్లు ఇచ్చినట్లే జైలు పాలై శిక్ష పూర్తి చేసుకున్న నేరస్తులకు, వయస్సు మళ్లిపోయి వృత్తికి దూరమైన వ్యభిచారులకు కూడా రాయితీలు గట్రా ఇచ్చుకోవచ్చు. అంతే తప్ప సర్కారీ సబ్సిడీలు దారిబాళ్లకూడదని, అసలైన లబ్ధిదారుడికే చేరుకోవాలని కౌటిల్యుడి పుస్తకాల్లో రాసున్న రాజనీతి సూత్రం. నకిలీ పేదల్ని గుర్తించడం మాటేమో గాని కొత్తగా సృష్టించుకుంటూ పోతున్న మన ప్రభుత్వాలకు తద్వారా ధారపోస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి పట్టింపెందుకుంటుంది? ఇప్పటికిప్పుడు మన దేశంలో అమలైపోతున్న ఆహార సబ్సిడీలు 72,000 కోట్లు.
పెట్రోలియం సబ్సిడీలు 68,000 కోట్లు, ఎరువుల సబ్సిడీలు 67,000 కోట్లు. ఏ ఏటికా ఏడు ఈ బరువు తగ్గకపోగా పొలిటికల్ జిమ్మిక్కుల కారణంగా తడిసి మోపెడైపోతోంది. ఇందులో సిసలైన లబ్ధిదారుడికి చేరుతోంది ఎంతన్న ఇదిబిద్దమైన అంచనాలైతే మన సచివాలయాల్లో లేవు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం మీటర్ లేని విద్యుత్ వినియోగం తీవ్రమైన నేరంతో సమానం. కానీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్లో కేవలం 46% మాత్రమే మీటర్లు, వాటికి బిల్లులు ఉండేది. మిగతా 54% కరెంటు లెక్క పక్కా లేని ఉచిత విద్యుత్ లాంటి పథకాలకే సమర్పయామి. మన రాష్ట్రంలో 70% మంది రైతులకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ రూపంలో ఏటా సర్కారీ బొక్కసానికి పడుతున్న గండి 6,123 కోట్లు. అయినా సరే ఈ పథకం మీద చెయ్యేసే దమ్ము ఏ ఒక్క పార్టీకైనా ఉందా? విద్యుత్ సంక్షోభం అనేది రాష్ట్రం మెడకు వేలాడుతున్న తాజా గుదిబండ. పిచ్చి పట్టి జుట్టు పీక్కుంటున్న కిరణ్ సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా సబ్సిడీలు ఇచ్చి అడపాదడపా ఛార్జీలు పెంచడంతోనే సమస్య కథమైపోతుందన్న భ్రమంలోనే ఇంకా బతికేస్తోంది. కాకపోతే తప్పిపోయిన మేకపిల్ల మన చంకలోనే ఉంది. సంవత్సరంలో 150 రోజులు ఎండముఖమే తెలియని జర్మనీ లాంటి చలి దేశాల్లో సోలార్ పవర్ అనేది ఒక సామాజిక విప్లవం. మరి మనకేం కర్మ? నడినెత్తిన సూర్యతాపం ఎరగదీస్తున్న సౌర విద్యుత్ గురించిన అవగాహన మనకు లేదు. దాన్ని పుట్టించాలన్న ధ్యాస ప్రభుత్వాలకు అంతకంటే లేదు. కేవలం 3 నెలల్లో అత్యంత చౌకగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించుకునే సౌకర్యం ఉన్న మన దగ్గర కనీస ప్రయత్నం కూడా లేదు. అటు తయారీ దగ్గర ఇటు వాడకం దగ్గర 2 చోట్ల ఘోరంగా ఓడిపోతోంది మన విద్యుత్ వ్యవస్థ. ఉచిత విద్యుత్ ముసుగు తన్ని మన సర్కార్లు మొద్దు నిద్రపోతుంటే ఐడియాలు ఇచ్చే సర్జీలు ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం? అడ్డగోలు సబ్సిడీలన్నీ అనర్థాలకే దారితీస్తాయన్నది ఒక నగ్న సత్యం. వాటికి మంగళం పాడడం కుదరదన్నది ఇంకో నిప్పులాంటి నిజం. ఇక్కడ ఈజిప్ట్ దేశానికి చెందిన 1977 నాటి ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పుకునే తీరాలి. వంట గ్యాస్ సబ్సిడీల్ని వెనక్కు తీసుకోవాలన్న ఈజిప్ట్ ప్రెసిడెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడో మారణహోమే జరిగింది. పెళ్లుబికిన జనాగ్రహానికి వేల కొద్దీ భవనాలు బూడిదైపోయాయి. నాటి అల్లర్లు 100 మంది అమాయకుల్ని బలి తీసుకున్నాయి. సో ఒకసారి చూరుకంటుకున్న ఈ ఉచిత హామీల నిప్పు ఖజానా మొత్తాన్ని దహించి వేస్తుంటే ఆనక ఆర్పడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి. అందుకే అనేది ఇక్కడ సైతం సర్వనాశనం తప్పదా? ఏపీ సీఈఓ కుర్చీని దక్కించుకొని క్లాసికల్ సీఎంగా తరించిపోయిన కొత్త రోజుల్లో వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చి పారేస్తా చూడండి అంటూ తెలుగు చంద్రుడు చెలరేగిపోయాడు. సబ్సిడీలు ఇస్తే జనం బిచ్చగాళ్ళవుతారంటూ జడుచుకోకుండా చెప్పినప్పుడు తొలిపొద్దు పొడిచేసినట్లేనన్న ఆశ చిగురించింది. సదరు ఆశ కూడా అక్కడే ఆవిరైపోయింది. అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పోస్టర్ బాయ్గా పేరున్న చంద్రబాబు కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న కసి, మళ్లీ ఓడిపోకూడదన్న ఒకానొక దిక్కుమాలిన ఫైటింగ్ స్పిరిట్ ఈ బాబును కూడా ఉచితం వైపుకే ఎగదొస్తోంది. ఊరికే దొరికే ఫినాయిల్ బాటిళ్లకు అలవాటు పడిపోయిన జనానికి గాని బిస్కెట్లేస్తేనే ఓట్లు పడతాయంటూ కమిట్ అయిపోయిన వర్తమాన రాజకీయానికి గాని మార్పును స్వాగతించే లక్షణం లేనట్లే లెక్క. జేపీ లాంటి సంస్కరణల కాముకులు ఛాన్స్ దొరికినప్పుడల్లా అసెంబ్లీలో గొంతు చించుకున్నా అక్కడ ఫలితం మాత్రం గుండు సున్నా. పైగా ఈ మేధావులంతా రంధ్రాన్వేషకులు, ప్రజా వ్యతిరేకులంటూ లేనిపోని మరకలంటించి నోళ్లు ముయించడం అనేది సర్కారీ మార్క్ దాదాగిరి. ప్రజల్ని కించపరిచే విధంగా డబ్బులతో ఓట్లేస్తారు, బ్రాండీ దాగి ఓట్లేస్తారు. ఏందండి ఈ మాటలు? అంటే వాళ్ళకి తెలివి లేదా? మీకొక్కరికే తెలివి ఉంది, ఇక్కడ ఇంకెవ్వరికి తెలివి లేదు. ఈ రాష్ట్రంలో మీరొక్కరే మేధావి. ఏంది ఈ ప్రవర్తన? ఏంది ఈ మాటలేంది? ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంత వరకు ఈ కుక్క బిస్కెట్ల పంజారం కూడా బతికే ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే ఈ దురలవాటు వర్తమాన రాజకీయాల్లో ఒక అంటు వ్యాధిలా పాకిపోయింది. సో వీళ్ళు మారరు, మరి మనమైనా మారతామా అంటే అదీ లేదు.
ద గ్రేట్ ఇండియన్ సర్కస్ కంటిన్యూస్.